నమస్తే అండి, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం ఆంటీ ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే మీకు నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే. వీడియోలోకి వెళ్ళిపోదామండి. 100 సంవత్సరాల క్రితం అంటండి ఈ చర్చి తాలూకా వాళ్ళు ఇచ్చారంటే ఇక్కడ వాళ్ళందరికీ సైట్లు అప్పుడు ఉండడానికి లేని వాళ్ళకి. ఆ టైంలో చర్చికి వెళ్ళే వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చారని అంటుంది మా ఫ్రెండు. అయితే అది అన్నీ ఇప్పేశారు, ఈ ఇల్లు ఒకటే మటుకు ఇంకా ఇప్పలేదంటండి. అప్పుడు 100 సంవత్సరాల నాటి క్రితం కట్టిన ఇంటి మీద 2 స్టేర్లు వేసారండి. గోడలు చాలా దలసరగా ఉన్నాయి, అందుకే మీకు చూపిద్దాము అని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఒకసారి చూడండి వీడియోని. ఇదే మా ఫ్రెండ్ ఇల్లు అండి. ఇదిగోండి ఇలా పైకి 2 అంతస్తులు ఉంది. ఇవి ఒకటే పడగొట్టాలంటండి. అంటే అక్కడ చర్చి కట్టినప్పుడు 100 సంవత్సరాల క్రితం ఉందంట. చర్చి కట్టినప్పుడు కట్టిన ఇల్లు అంటండి. అప్పుడు పాకెలు తీసి ఈ ఇల్లు కట్టారంటే ఇది ఒకటే ఉందంటండి పడగొట్టిది. ఇంకా అన్నీ పడగట్టుకొని కడేసుకున్నారంట. ఇది మటుకు అప్పటి నుంచి పడగొట్టలేదు. ఈ మెట్లు అయినేమో ఇప్పుడు రీమోడల్ లాగా అలా పెట్టుకున్నారు. కానీ చాలా గట్టి ఇల్లు అనమాట. ఈ ఎదరే రేకుల్లాగా కనబడుతున్నాయి కదా, అంటే అప్పుడు రేకులు లేవంట. ఇగోండి గోడలు. 100 సంవత్సరాల క్రితం ఇల్లు అనేపాటికి తీయాలనిపించింది నాకు. ఈ రేకులు తర్వాత వేయించారంటండి. ఆ మెట్లు పైకి వెళ్ళడానికి మెట్లు కట్టాలన్నప్పుడు వేయించారంట. 100 సంవత్సరాల క్రితం ఇల్లు అన్నమాట ఇది. చాలా బాగుంది. అంటే మనం అనుకుంటాం అలవాటు లేని వాళ్ళు అయితే కష్టమే ఉండడం. ఇది ఇలా రేకులు వేసారు అంటే ఫస్ట్ ఓపెన్గా ఉండేదంట. ఇదొక కొట్టు గది అంటారు మరి తెలుగులో, అంటే ఎవరి భాష వాళ్ళది. ఇక్కడేమో గాజుల వ్యాపారం చేసేది మా ఫ్రెండ్ అప్పుడు. ఇప్పుడంటే డ్యూటీకి వెళ్తుందిలేండి. ఇదండి కొట్టు గది. ఈ కొట్టు గదిలోనేమో బీరువాలు అవి పెట్టుకుంది. బీరువా, మిషను, ఏయో ఫ్యాను ఇవన్నీ పెట్టుకుంది అనమాట. ఇదిగోండి ఇలా కొట్టుగది. ఇలా పోతే ఇంకా ఇది సాయి పెట్టుకుందంటండి ఈ చేపలది. ఇలా వెళ్తే ఇంకా లోపలికండి అన్ని బెడ్రూమ్లోనే చాలా నీట్గా. ఇదిగోండి ఈ పక్కకి వస్తే డోర్లో ఆన్ నుంచి వచ్చాక టీవీ అండి. ఈ టీవీ ఏమో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు నా దగ్గరికి కూడా వచ్చేది. పాపం వచ్చినప్పుడల్లా 2 రోజులు ఉండి వెళ్ళేది. ఇంకా నాకులాగా ఊరుకోదండి. నేనంటే ఇంకేమన్నా కానీ అక్కడ ఉండకపోతే పిల్లల్ని ఊరుకోదు. ఇంకోండి ఆర్సీఎం చర్చికి వెళ్తారు వాళ్ళు. ఇదన్నమాట ఇలాగా. అయితే ఈ బెడ్రూమ్లో ఇక్కడేం ఫ్రిడ్జ్ పెట్టింది. ఇగోండి ఇక్కడ బెడ్, ఇంకోండి డైనింగ్ టేబుల్. మా వాడు ఎప్పుడు డైరీ లేకుండా ఉంటాడండి. ఇంకోండి ఇక్కడ దివాన్ కాటు, అక్కడ టీవీ. ఇవన్నీ బెడ్రూమ్లోనండి. ఇలా వస్తే కిచెను. చూస్తానులే మీ వాడిని. ఇక్కడ లైట్ ఏదమ్మా. ఇదిగోండి ఇలా వస్తే కిచెను. ఇందా చపాతీ చేసింది ఇంకా స్వాతి. ఇదిగోండి ఇక్కడ చిన్న స్టాండ్ పెట్టుకుంది, చిన్న రోలు, చిన్న రాగి బిందండి. ఇక్కడ మోటార్ చూసారు ఎక్కడ పెట్టారో? ఇదిగోండి మోటారు బయట ఉందండి. దీని కుళాయి అయితే కుళాయి నేను తీసుకొచ్చి
ఇక్కడ మోటార్ సెట్ చేశారు. ఇది 3 పైన ఉన్న 2 ఇళ్ళకి కూడా వెళ్తుందంట. ఇక్కడ ఇలాగా పోపుల డబ్బా సిల్వర్ది. ఇగోండి దానికి కావాల్సిన నూనె, కారం, ఉప్పు అన్నీ ఇక్కడ పెట్టుకుంది. ఇంకెలా పోతే ఫిల్టర్ అండి. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి ఫిల్టర్ అయితే ఇప్పుడు ఎవరు వాడట్లేదు. కానీ అక్కడ కొనుక్కొచ్చుకున్న నీళ్ళు తాగే బదులు ఫిల్టర్ వాటర్ తాగడం మంచిది. ఇగోండి ఫిల్టరు మా ఫ్రెండ్ వాడుతుంది. ఇంక ఇది బాగుంది కదండి. ఇగోండి ప్రత్యేకంగా స్టోర్ రూమ్ అనమాట, డబ్బాలు అవి పెట్టుకోవడానికి. బియ్యం డ్రమ్ము, నూనె డబ్బా అండి కింద. ఇగోండి ఇక్కడ ఎండుమిరపకాయలు చిన్ని నాకులా ఇదిగోండి డబ్బాలు. ఇదిగోండి డబ్బాలు. దూరం నేను చూపిస్తే ఇంక ఏ మూటలు గడేసింది. ఇంకోండి రైస్ కుక్కరు ఎప్పుడో ఒకసారి మనకు కాదు అన్నప్పుడు వాడాలి తప్ప డైలీ వాడకూడదండి. ఇగోండి టీ పొడి. ఇగోండి నాకులా బుల్లి అంటే దీనికి ఇష్టమే. చూసారా ఇగో చిన్న మూకుడి ఎంత బాగుందో. నాకు చిన్ని అంటే చాలా ఇష్టం అండి. ఇగోండి ఇక్కడ ఏం కప్పులు పెట్టుకుంది, గ్లాసులు ఇవన్నీ పెట్టుకుంది. ఉంటుంది నాకులా సపరేట్లు కట్టాను. ఇగోండి ఇక్కడ చిన్న స్టీల్ స్టాండ్. ఇంక ఇలాగా ఈ స్టాండ్లు ఇలా సర్దుకుంది. ఇగోండి ఇక్కడ గ్రైండర్, గ్యాసు. ఇంకెలా వచ్చేస్తే ఇక్కడ వాషింగ్ మిషన్ అండి, వాష్ ఏరియా అన్నమాట. ఇంక ఇది వాష్ ఏరియా, వాషింగ్ మిషను. ఇగోండి ఇక్కడ అది ఉంది చూసారా, అది కుండీ అండి. అంటే అది నీళ్ళు పట్టుకుని కుండీ, అంటే ముందు పట్టేవారేమో, అది నీళ్ళు పట్టుకుని కుండీ. ఇక్కడ ఏమన్నా టబ్బులు అలా పెట్టుకునేవారేమో. అయితే ఇప్పుడు అది మోటార్ నీళ్ళు కదా, పైనుంచి ట్యాంక్ అవుతుంది, నీళ్ళు వస్తున్నాయి కదా, అది ఆపేసినట్టున్నారు. బాత్రూమ్ కూడా 100 సంవత్సరాల నాటి క్రితమే ఇల్లు కట్టారంటే ఆయన చాలా ఆస్తిపరుడు అయి ఉంటాడండి. ఇలా సన్సైట్ల మీద అయితే ఇప్పుడు ఎవ్వరూ కూడా సామాన్లు అయ్యి పెద్దగా బెడ్రూమ్లో సర్దుకోవట్లేదులేండి. అంతా బెడ్రూమ్ అంతా ఇప్పుడు నీట్గా చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు లేటెస్ట్ మోడల్. ఇదంతా పాత మోడల్లాగా ఉంటుందండి. ఈ చూసారా ఈ కర్రలండి, కర్రలతోటి అప్పట్లో అలా మిద్ది అన్నమాట. ఆ మిద్ది మీద 2 అంతస్తులు పైన వేసారంటే చాలా గ్రేట్ కదండి. బొంబాయిలో కూడా చేస్తారు కానీ ఇలాగా ఇనుమి ఉంటాయండి. బొంబాయిలో కూడా మున్సిపాలిటీ కట్టనివ్వదు. ఇలా మన స్లాబ్లాగా వేసుకొని 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టాలంటే కట్టనివ్వదు. ఇంకా ప్రతి అంతస్తుకి ఇలాగే వేస్తారు. ఇనుమి ఉంటాయి. ఇనుమి వేసి పలకరాళ్ళలాగా వేసి దాని మీద మళ్ళీ సిమెంట్ చేసి మళ్ళీ దాని మీద ఇంకొక అంతస్తు, అలాగా 3 అంతస్తుల వరకు కట్టవచ్చు. అప్పుడు మా ఇల్లు కూడా 3 అంతస్తులు 2 అంతస్తులండి, అమ్మేసి వచ్చేసాంలేండి. ఇంకా గోళ్ళు చూడండి చాలా దలసరగా ఉన్నాయి. ఈ గోళ్ళు సిమెంట్ కాదంటండి, అప్పట్లో ఏదో కోడిగుడ్లు ఇంకేదో సున్నము అన్నీ మిక్స్ చేసి చేసేవారంట. అదంటండి. ఆ పైన కూడా సున్నం అంటే నీట్గా కనబడుతుంది కానీ గోళ్ళు సిమెంట్ గోళ్ళు కాదంట. అంటే మా ఫ్రెండ్ చెప్పిందిలేండి. ఆ గోళ్ళు సిమెంట్ గోళ్ళు కాదే, చాలా అసలు ఎక్కడ మేకు కూడా దిగదు, చాలా కష్టపడాలి కొట్టడానికి అని చెప్తుంది. అంతే, అంత గట్టిగా ఉండే. ఇప్పుడు సిమెంట్ అయినా సరే మనకు అంత గట్టిదనం అయితే రావట్లేదులేండి. కానీ పూర్వం ఇల్లు అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అంటే ఇప్పుడు వీళ్ళ తాతగారు అప్పట్లో ఈ పాకిళ్ళు కొనుక్కున్నారంట ఎవరి దగ్గర. కొనుక్కొని ఈయన డాబా కట్టాడంటే ఆయన చాలా ఆస్తిపరుడు అయి ఉంటాడు అనుకున్నాను నేను. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ అద్దెకు ఉంటుందిలేండి, 5,000 అద్దె. ఇంకా పైన ఉన్న వాళ్ళు మొత్తం 15,000 అద్దె వస్తుంది అనమాట అలా మనవడికి. అంటే పెద్ద ఆయన కట్టాడు కదా అలా మనవడికి అన్నమాట అండి. చూసి చెప్పింది మా ఫ్రెండ్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అంతవరకు కూడా ఉంచడం కూడా గ్రేటే. మనం లేకపోతే మన పిల్లలు అమ్మేసుకుంటున్నారు, అలాగే జరుగుతున్నాయి. కొంతమంది అమ్మేసుకోవడం అంటే ఊరికినే ఎవరో అమ్మేసుకోరులేండి, కాకపోతే పరిస్థితులు అలాగ వస్తాయి కదా. కానీ నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నాకు. అందుకే మీతో పంచుకుంటున్నానండి. ఇల్లు కూడా చూపిస్తూ మా ఫ్రెండ్ని కూడా అడిగాను, చెప్తుంది చూడండి. ఒకటే పడగొట్టలేదా అన్నీ? ఇది ఒకటేనా? ఇదినా?
ఆహా ఇదా ఈ లైన్లో ఇది ఒకటిని మా ఫ్రెండ్ ఉన్న ఇల్లేనంటండి పడగొట్టాల్సింది. అంటే కొత్త ఇల్లులు చూపించడం మానేసి పాత ఇల్లు చూపిస్తుంది ఏంటి అనుకోకండి, కానీ ఇలాంటి ఇల్లులు చూడడం అన్న చాలా గ్రేట్ కదండి. ఇంక మనం ఈ రోజుల్లో అయితే పిల్లలు ఇంకా ముందుకు చూడలేరు. మొత్తం ఆ లైన్ అంతా కూడా అవన్నీ పడగొట్టేసి ఇది ఒకటి రెండే ఉన్నాయంట. ఇదండి విషయం. ఉంటానండి మరి, బాయ్ అండి.